పొదుపు ఖాతాలో మినిమం యావరేజ్ బ్యాలెన్స్ నిబంధనలను ఎత్తివేస్తూ దేశంలోని పలు బ్యాంకులు కస్టమర్లకు ఊరట కల్పిస్తుండగా ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ మాత్రం వ్యతిరేక దిశగా అడుగులు వేస్తూ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. సేవింగ్ అకౌంట్లలో కనీస సగటు నిల్వ మొత్తాన్ని భారీగా పెంచుతూ ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయని బ్యాంకు ప్రకటించింది. ఈ నిర్ణయం మెట్రో, అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ బ్యాంక్ ఖాతాదారులందరిపై ప్రభావం చూపనుంది. మెట్రో మరియు అర్బన్ ప్రాంతాల్లోని ఐసీఐసీఐ సేవింగ్ ఖాతాదారులు ఇకపై కనీసం 50,000 సగటు నిల్వను ఉంచాల్సి ఉంటుంది. గతంలో ఈ పరిమితి కేవలం 10,000 ఉండగా ఇప్పుడు దాన్ని 5 రెట్లు పెంచారు. సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఈ మొత్తం 5,000 నుంచి 25,000కి, గ్రామీణ ప్రాంతాల్లో 2,500 నుంచి 10,000కి పెంచారు. కనీస నిల్వలు ఉంచని ఖాతాదారుల నుంచి ఛార్జీలు వసూలు చేయనున్నట్లు బ్యాంకు స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశీయ బ్యాంకుల్లో ఈ కనీస నిల్వ నిబంధనల్లో ఐసీఐసీఐ అత్యధిక పరిమితిని విధించడం గమనార్హం. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో 10,000, యాక్సిస్ బ్యాంక్లో 12,000గా కనీస నిల్వ నిబంధన ఉంది. ఈ ఛార్జీలు వసూలు చేయటం ద్వారా బ్యాంకులు అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. మరోవైపు కొన్ని బ్యాంకులు కస్టమర్లకు ఉపశమనం కల్పిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2020లోనే కనీస నిల్వలపై అపరాధ రుసుమును ఎత్తివేసింది. ఇటీవలి పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ కూడా ఈ ఛార్జీలను తొలగించాయి. ఐసీఐసీఐ బ్యాంక్ తాజా నిర్ణయం కస్టమర్లలో ఆందోళన కలిగిస్తుండగా ఖాతాదారులు తమ నిల్వలను కొత్త నిబంధనలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.